నీట్ విద్యార్థులకు జీవో నెంబర్ 33 శాపంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10వ తరగతి వరకు తమ జిల్లాలో చదివి 2 ఏళ్లు ఇంటర్ పక్క రాష్ట్రంలో చదివితే తప్ప అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. లాంగ్ టైం విద్యను అభ్యసించి నీట్ విద్యార్థి సాధిస్తే జీవో పేరుతో తమకు అవకాశం లేకుండా అవుతుందని తెలిపారు. ఎంతో కష్టపడి విద్యార్థులను చదివించుకుంటే జీవోల పేరుతో భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి విద్యార్థులకు నీట్ అవకాశాలు కల్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. నేను 2023లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్నాను. 2024 జూలైలో ఈ జీవో నెంబర్ 33 అనేది ఇంప్లిమెంట్ చేశారు. మేము చదువుకుంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మాత్రమే చదువుకున్నాం. అందులో ఎనీ 4 ఇయర్స్ 6th నుంచి 12th వరకు ఎనీ 4 ఇయర్స్ చదువుకుంటే మీరు ఎక్కడ చదివితే అక్కడే లోకల్ అన్నారు. అందుకే మేము బార్డర్ డిస్ట్రిక్ట్స్ కావడం వల్ల పక్క రాష్ట్రంకి వెళ్ళి చదువుకోవడం జరిగింది. మా డాడీ ఫార్మర్. మేము ₹1 పెట్టి సీట్ కొనే పరిస్థితి లేదు. మా ఓటర్ ఐడి ఇక్కడే, మా పర్మనెంట్ రెసిడెన్స్ ఇక్కడే, ఆధార్ ఇక్కడే, మా తాతయ్య వాళ్ళు ఇక్కడే, ఆ తాతయ్య వాళ్ళు ఇక్కడే. ఏ ప్రూఫ్ కావాలంటే అది సబ్మిట్ చేస్తాం. మేము ఏదైనా ఫ్రాడ్ చేస్తున్నట్టు తెలిస్తే మమ్మల్ని అక్కడే నిందించండి. ఓకే సార్, నా పేరు షారోన్. ఈ జీవో 33 అనేది మనకి జూలైలో 2024లో వచ్చింది కాబట్టి మేమేం అడుగుతున్నామంటే, మాది ఆల్రెడీ మార్చ్లో కంప్లీట్ అయిపోయింది కదా, మార్చ్ వరకు అయిపోయిన వాళ్ళని కన్సిడర్ చేయండి. ఈ జీవో 33 అనేది జూలై 2024లో వచ్చిన తర్వాత నుండి మీరు ఇంప్లిమెంట్ చేయండి. కానీ బిఫోర్ అయిపోయిన పిల్లలకి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించి, మార్చ్కి అయిపోయింది, ఆ ఇంటర్మీడియట్ అనేది మార్చ్తో క్లోజ్ అయిపోయింది. సో ఈ జీవోతో మాకు అసలు సంబంధమే లేదు. సో 2024 జూలై తర్వాత నుండి ఏ పిల్లలైతే ఉన్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కాబట్టి బిఫోర్ అయిపోయిన పిల్లల్ని మీరు ఎందుకు దీంట్లోకి ఇంత ఇబ్బందికరంగా చేస్తున్నారు అనేది అర్థం కాదు. నీట్ యూజీ విద్యార్థిని. ఈ రోజు నన్ను నాన్ లోకల్ అని చెప్పి ఇక్కడ నన్ను నించోబెట్టారు. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం నన్ను నాన్ లోకల్ అని చెప్పి నేను నా ఇంటర్మీడియట్ 2022లో కంప్లీట్ చేశాను. 1 to 10th అంతా ఇక్కడే చదివాను. కేవలం 2 సంవత్సరాలు నేను ఏపీలో ఆంధ్రలో చదివినందు వల్ల నన్ను నాన్ లోకల్ అని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి నాకు న్యాయం చేయండి. నాలాంటి పిల్లలు ఇక్కడ 50 మంది దాకా సఫర్ అవుతున్నారు. మేము మొత్తం ఉన్న పాపులేషన్ ఉన్న సీట్లలో మేము 0.5% ఉన్నాము. ప్లీజ్ దయచేసి మాకు న్యాయం చేయండి.